విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో అంగన్వాడీ కేంద్రాలు తెరుచుకున్నాయి. రావివలస, ఆమాటం, కొయ్యవానిపాలెం, నారుపేట, దల్లిపేట, చిన్న ఉప్పాడపేటల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు అంగన్వాడీలు. ఇప్పటికే బాలింతలకు, గర్భిణీలకు పౌష్టికాహారం అందజేసిన అంగన్వాడీ సిబ్బంది చిన్నారులకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి యుగంధర్ అడిగి తెలుసుకుందాం. యుగంధర్, కవిత, గత 21 రోజులుగా అంగన్వాడీ సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఉన్నటువంటి బాలింతలు గాని, గర్భిణీ స్త్రీలు గాని, పిల్లలు గాని పౌష్టికాహారం అందక వాళ్ళకి క్లాసెస్ జరగక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వైనమైతే మనం చూసాం. దీంతో నిన్న జిల్లా కలెక్టర్, విజయనగరం జిల్లా కలెక్టర్ వీళ్ళందరికీ కూడా అంగన్వాడీ సిబ్బందికి నోటీసులు అందజేశారు. 5వ తేదీలోగా కేంద్రాలు తెరవాలి, తెరవకపోతే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని నోటీసులు ఇవ్వడంతో భోగాపురం మండలంలోని రావివలస, అమటాన్, కొయ్యవానిపాలెం, నారుపేట, దల్లిపేట, చిన్న ఉప్పాడిపేటల్లో అంగన్వాడీ కేంద్రాలు తెరుచుకున్న వెంటనే అక్కడ ఉన్నటువంటి బాలింతలకి, బాలింతలకి వీళ్ళందరికీ కూడాను పౌష్టికాహారం, పాలు అన్ని కూడా అందజేశారు. పిల్లలకు కూడా యథావిధిగా